ముఖ్యంగా చూస్తే కనుక గత 5.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏదైతే కేసు పరిష్కారం కాకుండా ఉందో వైఎస్ వివేక గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి 2 రోజుల క్రితం జైలు నుంచి రిలీజ్ అవటం అయితే జరిగింది. దాదాపు 110 రోజులు ఆయన జైల్లో పెట్టడం జరిగింది. A3 నుంచి ఆన్లైన్లో ఉన్న ఎఫ్ఐఆర్లు A3 నుంచి A1గా మార్చారని చెప్పి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వారం రోజులు అయితే ఆపడం జరిగింది. మేడం, అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితిని? ఆన్లైన్లో ఉన్న ఎఫ్ఐఆర్లో A3 నుంచి A1గా మార్చడం అనేది అసలు సాధ్యమయ్యే పనే అంటారా? ఇలా జరగడం కరెక్టే అంటారా అసలుకి? సార్, ముఖ్యంగా గతంలో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారు A3గా రాశారు. తర్వాత ప్రధాన ఎంక్వైరీ చేస్తే నిఘా వర్గాలు చెప్పిన సమాచారం మేరకు ఇతను A3 కాదు A1 అన్నారు. నాకు తెలిసి సార్, ఈరోజు దస్తగిరిని అరెస్ట్ చేసినప్పుడు సిబిఐ వారు పెట్టినటువంటి పోలీసు వారిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అడుగడుగున వెనకాల ఉండే ప్రోటోకాల్కి తెలియకుండా ఆయన ఏమీ చేయలేడుగా. కేవలం బాత్రూంలో 1-2 కార్యక్రమాలు తప్ప మిగతా అంతా ఇంటి గేటు బయటే ఉంటారుగా పాపం వాళ్ళు. ఆ గేటు వెనక గోడ దూకి వెళ్ళిపోయినా అతని ప్రాణాలకి ఏదైతే వీళ్ళు ఉద్యోగాలు పోతాయిగా. అటువంటిది ఈయన కిడ్నాప్ చేశారంట. పాపం సిబిఐ సెంట్రల్ ఫోర్స్ వీళ్ళు వెనకాల కాపలా కాసి నువ్వు కిడ్నాప్ చేసుకోయా అని చెప్పారా? 110 రోజులు జైలు శిక్ష అండి. అదేంటో మరి ఇతనితో పాటు కిడ్నాప్ చేసి A2, A3, A4, A5 అందరూ మాత్రం 20 రోజుల్లో, 60 రోజుల్లో, 30 రోజులు వచ్చేసారు. మనోడిని మాత్రం 110 రోజులు. అంటే దారికి వస్తాడా, దారి తీయమంటారా? దారికి వస్తాడా, దారి తీయమంటారు. ఈ 2 కాన్సెప్ట్తోనే నడిచిందండి. అంతా అయిపోయాక ఇక కడప జైల్లో ఎందుకు ఇన్ని రోజులు ఉంచారు దస్తగిరిని? కేసులో లేదు కదండి, లోపల ఏదో డీల్ జరుగుతుందండి. అది వింటే తొందరగా బయటకు వచ్చేస్తాడు. వినకపోతే అనుకున్న ప్రకారం మీరు బెయిల్ వేసి మేము క్యాన్సిల్ చేసి జడ్జి గారికి ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తారే వదిలేండి అని 110 రోజులకి వదిలేసిన పరిస్థితి అండి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కొడుకు కడప జైలుకి వచ్చి దస్తగిరిని ఇదిగో మా మాట వినకపోతే నీ పని గంగాధర్ రెడ్డి గారి పని ఏంటే. గుర్తున్నాడా గంగాధర్ రెడ్డి గారు? పాపం నేను ఒప్పుకుంటాను, 5 కోట్లు నాకు ఇస్తానని మీరు నన్ను బెదిరించారు, నేను చెప్పేస్తాను సాక్ష్యం అన్నాడు. చెప్పయ్యా చెప్పు, ఇవాళ చెప్తావు రేపు చెప్తావు అన్నారు. ఎల్లుండి లేపేశారు. అనుమానాస్పద ముతి. మరి ఈ ముతిని కడప పోలీసులు పట్టుకోలేరండి. మళ్ళీ దీన్ని సిఐడికో సిబిఐకో ప్రభుత్వం మారగానే మరి ట్రాన్స్ఫర్ చేసి పాపం అతని చావుకు ఒక అర్థం కల్పించాలి. అదే రకంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ కూడా ఎందుకు అనుమానాస్పదమవుతాయి, అప్పుడు లాంగ్ జర్నీ చేశారు చూడండి, ఆ డ్రైవరే, ఆయన కూడా వెలుగు తీయాలి. అదే రకంగా ఈసీ గంగిరెడ్డి గారి మరణం కూడా పాపం సడన్గా ఏం జరిగిందో అది వెలుగులోకి తీయాలి. ఇవన్నీ మనం తర్వాత చేయాల్సినటువంటి పనులన్నీ మనం కాదండి, సిబిఐ వాళ్ళు ప్రభుత్వం మారేకి చేస్తాయంట మరి చెప్పారు. అయితే ఇప్పుడు దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు నన్ను ప్రలోభ పెడుతున్నాడు, భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, చంపేస్తానంటున్నాడు, ఇలా చేయమంటున్నాడు, అలా చెప్పమంటున్నాడు అనే స్టేట్మెంట్ జైలు నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఇచ్చారు. నమ్మాలా? అంటే అరే నేను నా పిఏ కృష్ణారెడ్డి మనకేం చెప్పాడండి, ఎవరైతే రామ్ సింగ్ గారు, సిబిఐ హెడ్ రామ్ సింగ్ గారు నన్ను అవినాష్ రెడ్డి పేరు చెప్పమని ప్రలోభ పెట్టారు, సునీతమ్మ నాకు డబ్బులు ఇస్తానంది, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా నన్ను ప్రలోభ పెడుతున్నాడు అని చెప్తే ప్రైవేట్ కంప్లైంట్ తీసుకుని వాళ్ళందరి మీద కేసు వేశారుగా. మరి ఈరోజు దస్తగిరి జైల్లో కలిసిన మాట వాస్తవమా కాదా అని జైలు మాన్యువల్లో ఎవరెవరు కలవడానికి వచ్చారంటే లిస్ట్ వచ్చింది. కెమెరాలు లోపల లేకపోయినా బయట ఉంటాయి. ఎందుకు మాట్లాడుతున్నాడమ్మా? కేసుల్లో ఉండే ముద్దాయి తాలూకా బంధువులు, ముద్దాయి తాలూకా వ్యక్తులు అవతల వ్యక్తిని ప్రత్యర్థిని కలవకూడదని రూలు. జైలు ఎలా కలుస్తావు నువ్వు? తిన్నావా తినలేదని అడగడానికి వెళ్ళినావా? లేకపోతే పశ్చాత్తాపంతో వెళ్ళినావా? ఎందుకు వెళ్ళినావమ్మా? లోన్స్ వేసినావా? భయపెడతావా? ఒర్రే పిల్లిని గదిలో పెట్టి కొడితే పులైపోయింది అంటారు చూడండి, ఆ మాదిరిగా దస్తగిరి ఈరోజు జూలు తెంచుకున్నటువంటి సింహంలాగా రా చూసుకుందాం, నేను అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటా, నీ చేతనయం చేసుకో అంటూ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అర్రే, అన్ని పోట్లు పొడిచినటువంటి దస్తగిరే అంత ధైర్యంగా ఉంటే నిజాయితీగా ఉండి ఓటేసే వాళ్ళం మాకు ఉండదా అండి ధైర్యం? మీ దగ్గర సుపారీ తీసుకొని అన్ని పోట్లు వేసినోడే ఈరోజు నీ దగ్గర డబ్బు తీసుకున్నోడే నిన్ను ఎదిరించరే నీ లాంటివాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదురా, నేనున్నాను, నీ పక్కనే ఉంటాను, చంపితే చంపుకోపో, నీ బెదిరింపులకి భయపడనని ఒక మర్డర్ చేసినటువంటి ముద్దాయి అనుమానితుడు ఓపెన్గా ఒప్పుకున్నోడు సవాల్ విసురుతుంటే నిజాయితీగా ఉన్న మా లాంటి ఓటర్లు నీ మీద సవాల్ విసిరే ధైర్యం లేదా? నిలబడి మాట్లాడలేమా? అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది మేడం, అసలుకి ఈ కేసులో అంటే ఈ వైఎస్ వివేక గారి హత్య కేసులో ఈ ప్రొలాంగ్నెస్ అనేది ఎంతకాలం సాగుతుంది అంటారు? ఒక పక్కనేమో అసలుకి లోపల ఉన్న నిందితులను అంటే A6 కానీ A7 కానీ మిగతా వాళ్ళందరికీ బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక పక్కన సిబిఐ పోరాటం చేస్తుంది. A8ను మాత్రం ఎందుకని అతను బెయిల్ని రద్దు చేయాలని మాత్రం ఎందుకని అడగలేకపోతుందంటారు? ఒకవేళ సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసు ప్రకారం కనుక చూసుకుంటే కనుక రద్దు చేయండి అని వేసిన పిటిషన్ని కూడా ఎందుకని తాత్సారం జరుగుతుందంటారు ఇక్కడ?
సార్ A7 వరకు అరెస్ట్ చేసినటువంటి సిబిఐ A8తో పాటు 9ని 10ని లోపల తీసుకెళ్లాలని కంకణం కట్టుకుందండి. ఒక్కడనే లోపలికి తీసుకెళ్ళకూడదు, ముగ్గురిని కలిసి తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా ఒకసారి చెప్పానండి, ఒక చేపలు పట్టేవాడు ఒక చిన్న చేపని వదిలేస్తే దానికి కారణం వాడేదో మర్చిపోయి వదలడం కాదు, ఎక్కువై వదలడం కాదండి. ఒక సొర వచ్చింది దాన్ని తినడానికి, మొత్తాన్ని కలిపి దాన్ని లోపలేసుకుపోదామని. సో అదే రకంగా ఈరోజు ఇదే పదం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మరి ఇంకా ఎందుకు జరగదేండి అంటే, మరి సిబిఐ ఎందుకు జాప్యం చేస్తుంది, సుప్రీంకోర్టు ఎందుకు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయలేదంటే సమాధానం రాష్ట్ర ప్రజలకే తెలుసండి. ఎనీవే, ఎలక్షన్ కోడ్ ఆన్ అయితే వారు వన్ సైడ్ అవుతుందండి. దానికోసమే ఎలక్షన్లో నరమేధం జరుగుతుందా, గవర్నర్ పరిపాలన సమక్షంలో ఎలక్షన్ జరిగేలా చూడాలా అనేది ఇక మన పరిస్థితి. సో దస్తగిరి ఏ రకంగా ధైర్యంగా నిలబడ్డాడో ప్రతి ఓటరు కూడా రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతలో మనమందరం కూడా సిద్ధంగా ఉండి, తాడేపల్లి చుట్టే ఉన్నాం, ఏమవుతుందంట, ఇక్కడి నుంచో ఉండి ఓటేస్తాం, ఏమైందంట అని దస్తగిరి చెప్పలేదండి. ఆ మాదిరిగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈసారి గవర్నమెంట్ని ఫామ్ చేశాక అప్పుడు ఏం జరిగిద్దో చూడండి. ఎలక్షన్ కూడా ఆన్ అవగానే ఆయన ముఖ్యమంత్రి పదవి తాత్కాలికంగా రద్దు అవుతుంది. బటన్ నొక్కే కార్యక్రమం లేదు, పబ్జీ గేమ్ ఆడే అవసరం లేదు, బయటకు వచ్చినప్పుడల్లా పరదాలు వేయరు, ప్రచారానికి బయట తిరగాలి, ప్రచారం వల్ల రాలేకపోతున్నానంటూ కుంటి సాకులు చెప్తే మా కోర్టు ఒప్పుకోదు. కాబట్టి పాపం ఖచ్చితంగా సిబిఐ కేసుల విచారణకి పిలుస్తారు. ఇక్కడ మీ మాటలకు కొంచెం అడ్డం పడుతుందని ఏమనుకోవద్దు మేడం. ఈ మధ్యకాలంలో గమనిస్తే కనుక గడిచిన 4 రోజుల క్రితం చూస్తే కనుక సీఎం గారికి తీవ్రవాదుల నుంచి, ఉగ్రవాదుల నుంచి, సంఘ విద్రోహుల శక్తి నుంచి థ్రెట్ ఉంది అని చెప్పి ఆయన సెక్యూరిటీ పెంచడం కానీ, ఒక హెలికాప్టర్ తీసుకోవడం కానీ జరిగింది. మరి ఈ థ్రెట్ ఉన్నప్పుడు నేను రాలేకపోతున్నాను, నా సెక్యూరిటీ సహకరించట్లేదు లేదని చెప్పి ఆ విధంగా మరి కోర్టులను ఏదైనా అప్రోచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. సరే, ఆయన సెక్యూరిటీ సహకరించట్లేదు కదా అని ఆయన ప్రచారానికి పోవడం, రాప్తాడు సభల్లో కొన్ని వేల లక్షల మందితో ప్రచారం పెట్టించుకుంటూ ఏ పైనుంచి ఎవడో చేసేస్తాడు ఎవడికి తెలుసమ్మా. స్టేజ్ మొత్తం తగలబెట్టడానికి ఎంతసేపు తగలబడిపోద్ది తెలుసా. మరి ఎంత మావోయిస్టులు, టెర్రరిస్టులు అసలు ఎలా మీకు ఎలాంటి రఫెల్స్ వాడతారో తెలుసా. కనుచూపు మీరు అతడు సినిమా చూడలే అతడు సినిమా చూడలన్నా, నువ్వు రాప్తాడు సభలో మీటింగ్లో మైక్ ఎత్తుకొని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో సూది చెప్తావు కదా వాళ్ళ గురించి. పాపం అది చెప్పేటప్పుడు అతడు సినిమాలలో ఒక్క దెబ్బ నువ్వెందుకన్నా బయటకు వస్తున్నావు, మా కోర్టుకి అయితే రాలేవు కానీ రాప్తాడు సభలకు వస్తావా, మా కోర్టులో సెక్యూరిటీ బాగానే ఉంటుందన్న, అందుకే ధైర్యంగా జడ్జి గారు వచ్చి కోర్టులో కూర్చుంటారు, నువ్వు కూడా అలా రావచ్చు. అంతేగాని నాకు ధైర్యం లేదు, నాకు భయం లేదు, నాకు సెక్యూరిటీ కావాలంటూ 6.2 కోట్లు ప్రతి నెల, ప్రతి సంవత్సరాలు నీకు ఇవ్వడమ్మ కూర్చోబెట్టి మేపడానికి, శివరాకర్లో ఏదో కొద్ది గొప్ప అకౌంట్లో ఉన్న మినిమం బ్యాలెన్స్ కూడా కరగబెట్టడానికి నాకు థ్రెట్ ఉందంటావు. ఇప్పుడే నువ్వు పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు. ఇక థ్రెట్ అంటే నువ్వు లోపల అదేదో బాక్స్లో ఉంటుంది చూడండి, ఆ బాక్స్లో కూర్చొని నువ్వు అటు ఇటో పోతావు, మాకే తెలియని పరిస్థితి. నిన్నటి రోజు లయలా కాలేజీలో ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ జరుగుతుందండి. మేము అటువైపుగా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో పెట్టినప్పుడు కూడా మేము చూసామండి, అక్కడ రోడ్డు అంతా పెద్దగా అవకాశం ఇవ్వరు మాకు ఇప్పుడు. అట్లాంటిది నిన్నటి రోజు అంటే ఆయన రోడ్డు మీద వస్తారు కాబట్టి, ఈయన రోడ్డు అంతా మూసేస్తే సార్ అటువైపు వెళ్ళాలి సార్ అంటే, లేదండి సీఎం గారు వస్తున్నారండి. సరే ఎంతసేపట్లో వస్తారు తెలియదండి అండి. సార్ ఆన్ రోడ్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇక్కడొక్కడే ఎందుకు ఆపారంటే, రోడ్డు మీద కాదండి ఫ్లైట్లో వస్తున్నారు. ఒరే అదేదో బ్లేడ్ బాబ్జీ సినిమాలో ఎక్కడ ట్రాఫిక్ సెల్యూట్ కొడతారు, ఏరి సరి సీఎం అంటేదిగో ఆకాశంలో అనే పరిస్థితికి తీసుకొచ్చారేంట్రా మీరు. నిజంగా సినిమా స్క్రిప్ట్ మిమ్మల్ని చూసి పెట్టారా, సినిమా చూసి మీరు చేస్తున్నారు మేడం. మీరు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేయకండి, ఆయన పైనుంచి ఫ్లైట్ దిగుతారు, మీరేం చేస్తారు పరదాలు పట్టుకొని. ఈడ పరదాలు రోడ్డు మీద ఆపేశాడు, ఆయన ఫ్లైట్ ఏమన్నా రోడ్డు మీద దిగుతాడు లేదు, స్కూల్ గ్రౌండ్లో తిరుగుతాడు, మళ్ళీ అదే స్కూల్ గ్రౌండ్లోంచి వెళ్ళిపోతాడు. ఈలోపు రోజాకి రజనక్క కాస్త క్రికెట్ ఆడడం చూపిస్తాడు, 2-3 ఫోటోలు దిగుతాడు, బై గుడ్ బై వైసీపీ అన్నట్టుగా వెళ్ళిపోతాడు. ఈ పరదాలు కట్టుకొని తెల్లారుజాము నుంచి రాత్రి నుంచి పడిగాబులు పడుతున్న పోలీసుల్ని, సార్ మీరు బ్లేడ్ బాబ్జీ సినిమా బాగా చూసుంటారు సార్ అంటే, మేడం మీరు ఎగతాళి చేయడం ఇది కరెక్ట్ కాదు, మా ల్యాండ్ ఆర్డర్ మాకు తెలుసు, మేము సీఎం గారి ప్రాణాలను కాపాడాలి. అదేంటి సార్, సీఎం గారు మా ప్రాణాలను కాపాడతాడేమోనని మేము గెలిపిస్తే ఆయన ప్రాణాలు మీరు కాపాడితే మా ప్రాణాలను ఎవరు కాపాడతారు సార్? మీరు పబ్లిక్ సర్వెంటా, పొలిటికల్ సర్వెంటా, సీఎం సర్వెంటా అంటే, మేడం మీకు తెలియదు కాదు, మీరు కొంచెం ప్రాబ్లం చేస్తున్నారు. ఏం సార్ ప్రాబ్లం చేస్తే మళ్ళీ లోపల వేసేస్తారా, ఏమన్నా రూల్ ఉందా, కౌన్సిల్ చెప్తారా, క్వశ్చన్లు అడుగుతున్నాం మీరు ఆన్సర్లు చెప్తున్నారు. ఇటు రోడ్డు మీద వెళ్ళాలా, ఎటు రోడ్డు తిరిగిపోవాలా, ఎంగళపాలెం అంతా తిరిగి అటు పోతారు ఎవడన్నా. రోడ్డు మొత్తం క్లోజ్డ్ అండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ.
రే నాయన, ఆడపిల్లలు పరదాలు కట్టుకొని వెళ్ళినా ఒక అర్థం పర్థం ఉందంటే నువ్వు ఏకంగా సీఎం స్థాయిలో ఉండి ఉన్న థ్రెట్ అసలు ఒకవేళ మావోయిస్టులు టెర్రరిస్టులు కాదండి, ఒక్కవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే స్కూల్ టీచర్లు సిపిఎస్ విధానం రద్దు చేసే చూడు, వాళ్ళ వల్ల థ్రెట్ ఉంటుందేమో. అంగన్వాడీ ఆడవాళ్ళు ఉన్నారు, కేసీఆర్ నెలకు గద్దె దించామని తెలుసా అన్నారు, వాళ్ళ వల్ల. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి, మేము చదువుకున్న వాళ్ళని తలుచుకుంటే కేసీఆర్ నెలకు గద్దె దించాము, నిన్ను కూడా అలాగే దించుతాను. ఒక ఆడబిడ్డ సవాల్ ఇసురింది చూడు, ఆ బిడ్డలాగా. వీళ్ళందరికీ మించి దళితులు. 125 అడుగుల విగ్రహాన్ని వేగి పెట్టడం కాదురా అంబేద్కర్ గారిది. దళితుడిని చంపిన, సుబ్రహ్మణ్యాన్ని చంపిన, అనంతబాబుని పక్కన కూర్చోబెట్టిన దళితుల వల్ల దాడి. నీకు థ్రెట్ ఉంటే నీకు ఆపోజిట్ పాపం ఈ ప్రజలు బాధితులు, వీళ్ళ వల్ల థ్రెట్ ఉంటుంది. మావోయిస్ట్ టెర్రరిస్టులు నువ్వు ఏం చేసావని వాళ్ళు నిన్ను కాలుస్తారు. వాళ్ళకి అసలు నువ్వేమి నష్టం చేయలేవు. ఒకవేళ కాలిస్తే గెలిస్తే వీళ్ళు కలుస్తారండి. ఎవరంటే పుష్ప 1 పుష్ప 2 ఉన్నారు చూడండి. అరే రే మేము ఎత్తుకెళ్లాల్సిన ఎర్రచందనం అంతా నువ్వే ఎత్తుకుపోతున్నావురా, మాకు ఉపాధి లేకుండా పోయిందా? సినిమా తీసినోడన్నా చూసి జాలిపడరా. పుష్ప 1, 2 అంటున్నాడు, 3 కూడా మమ్మల్ని తీస్తున్నాడు. వీరప్పల్నే అంతరించిపోయారు. మొత్తం మీ వైట్ కాలర్లో చూసుకుంటారు. ఇక మేమేం చేయాలి చెప్పచేత అని ఈరోజు ఓట్లు వేసినటువంటి ప్రజల్ని మోసం చేశాడు. గెలిపించుకున్నటువంటి సర్పంచులకి నిధులు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేశాడు. దళితులు, నా ఎస్సీ నా బీసీ ఇచ్చించుకున్న దళితులకు అన్యాయం చేశాడు. ఈరోజు మెగా డిఎస్సి పాపం 2,60,000 పైచులకు వాలంటీర్ని చివరాఖరులో మిమ్మల్నే వాడతా, మీకు ఎంత ఇస్తా అంత ఇస్తా అన్నారండి. ఈరోజు వాళ్ళు కూడా అడ్డం తిరిగారు. మమ్మల్ని వాడతానని చెప్పావు, ఎందుకు వాడవు? అరే నాదేం లేదు, ఎలక్షన్ వాళ్ళు అయినా మాకు తెలియదు, మా వాడతావు లేదా? సరే వాడతా ఉంటే కష్టంగానే 30,000 ఇస్తే 50,000 ఇస్తే 60,000 ఇస్తా అంటే ప్రైజ్ మనీలు పెట్టాడు. పాపం చదువుకున్న బిడ్డల్ని వాకిట్లో కట్టేసిన పశువుల్లాగా డిగ్రీ చదువుకున్న పిల్లల్ని నువ్వు ఈ చీప్ పనులు చేపిస్తావా? సో దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మారితే బాబు గారు ఎందుకు రావాలి అంటే జాబ్ గ్యారంటీ ఉండాలంటే బాబు గారు రావాలి. అదే రకంగా భవిష్యత్ గ్యారంటీ ఉండాలంటే బాబు గారు ఉండాల్సిందే. సాఫ్ట్వేర్ కంపెనీలు, సైబర్ టవర్స్ రావాలంటే బాబు గారు ఉండాల్సిందే. పరిపాలన నిజాయితీగా జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే. అభివృద్ధిలో మార్పు, అభివృద్ధిలో కొత్తదనం, న్యూయార్క్ సిటీని మించి 33,000 ఎకరాలు తెలంగాణను మించి రావాలంటే నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు, అభివృద్ధి పాట వేసేటటువంటి చంద్రబాబు గారు అందుబాటులో ఉండాలండి. ఆయన ఆరోగ్యం బాగున్నంత వరకు, ఆయన వయసు సహకరించినంత వరకు మనకి రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన ఉన్న వ్యక్తిని గుర్తించండి, గమనించండి, గౌరవించండి.